ఈ సంజీవని గోల్డెన్ సిటీ హైలైట్స్ ఏంటి సార్? ఇక్కడమ్మా ఇది ఫస్ట్ ఏంటంటే మనకు మున్సిపల్ అప్రూవ్డ్ వార్డ్ నెంబర్ 3 కింద వస్తుంది. మున్సిపాలిటీ కాబట్టి ఇమీడియట్ గా కన్స్ట్రక్షన్స్ అన్ని ప్లాన్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ. రెండోది ఏంటంటే ఈ డెవలప్మెంట్స్ పరంగా వచ్చే తల్లికి కూడా నేను కూడా కంపెనీ సైడ్ నుంచి ఒక ప్రెస్టీజియస్ గా తీసుకుంది దీంట్లో. ఆల్మోస్ట్ నేను 8 ఫీట్ విడ్త్ 8 ఫీట్ లెంత్ 1 ఫీట్ హోల్ ఉన్నటువంటి పెద్ద పెద్ద సీసీ పైప్స్ మున్సిపాలిటీ వాళ్ళు వాడేటువంటి సీసీ పైప్స్ డ్రైనేజీకి ఇవ్వడం జరిగింది. ఓకే. సో నెక్స్ట్ వచ్చే తలకి ఏంటంటే ఇక్కడ మొత్తం సీసీ రోడ్స్ ఇస్తున్నాను అంతాను. కార్బింగ్ స్టోన్స్ కానీ ప్లాంటేషన్ కానీ అవెన్యూ ప్లాంటేషన్స్ కానీ తర్వాత పార్క్స్ డెవలప్మెంట్ కానీ తర్వాత మనకు వాటర్ కనెక్షన్స్ ఫెసిలిటీస్ కానీ సో ఎవ్రీథింగ్ అంటే ప్రీమియం వేలో దీన్ని బిల్డప్ చేయడం జరుగుతుంది మేడం. ఇది ఇక్కడికి ఇచ్చేటువంటి ప్రతి డెవలప్మెంట్ ఏంటంటే కస్టమర్ ఇమీడియట్ గా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కావాల్సినటువంటి సౌలభ్యాన్ని అంతా నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మాకు ఇక్కడ డ్రైనేజ్ ఫెసిలిటీ కంప్లీట్ అయింది, వాటర్ కనెక్షన్స్ ఇచ్చున్నాను, కార్బింగ్స్ కానీ వెట్ మిక్స్ కానీ అన్ని ఇచ్చున్నాము. సీసీ రోడ్స్ కూడా మేము ఏంటంటే 6 ఇంచెస్ ఇస్తున్నాను ఇక్కడ మొత్తం, ఎందుకంటే 4 ఇంచెస్ అట్లా ఇస్తే కొద్దిగా ఇబ్బంది అవుతాయి అని చెప్పి నేను ఆలోచించాను, లేదా 6 ఇంచెస్ ఇవ్వాలని చెప్పి ఇక్కడ సీసీ రోడ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఏది డెవలప్మెంట్ అయినా కానీ వెరీ ప్రికాషన్స్గా మేము ఇంజనీర్ సలహాతో దీన్ని ప్లాన్ చేసి ముందుకు పోవడం జరుగుతుంది మేడం. ఈవెన్ ప్లాంటేషన్ కూడా నేను ఆర్కిటెక్ట్కి ఇచ్చానండి. ఇవి అంటే సీజనల్ ప్లాంటేషన్, అంటే ఒక సీజన్లో చూస్తే మొత్తం ఎల్లో ఇష్యూగా కనిపిస్తుంది, మొత్తం ఒక సీజన్లో పింక్ మోడల్ లా కనిపిస్తుంది, ఒక సీజన్లో కాంబినేషన్ లా కనిపిస్తుంది. సో గ్రీనరీ ప్లస్ ఫ్లవరింగ్ కాంబినేషన్ లో నేను డిజైన్ చేయడం జరిగిందండి. ఇదంతా మొత్తం ఆర్కిటెక్ట్ చేత చేపించాను అంతాను. సో ప్రతి పాయింట్ ఇద్దరు ల్యాండ్స్కేపింగ్ అని డెవలప్మెంట్స్ అన్ని ఇంజనీర్ పెట్టుకున్నాం. ప్లాంటేషన్ రిలేటెడ్ అని ఆర్కిటెక్ట్ కి ఇవ్వడం జరిగింది, ప్లాంటేషన్ ఆర్కిటెక్ట్ కి. సో గోయింగ్ విత్ ప్రొఫెషనల్ మేనర్ అనమాట అంతా.